హాయ్ అండి, నేను చూపిస్తున్న ఈ శనగలతో పిల్లలకి స్నాక్స్ రెడీ చేయొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. చూడండి, మనకి చక్కగా బయట బండి మీద దొరికే చాట్ మసాలా లాగా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీంట్లో 1 కప్పు శనగలు ముందుగా నానబెట్టుకున్నాను. ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 4-5 గంటలన్నా నానబెట్టి తీసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా నానిపోయి వీటిని వాటర్ లేకుండా కుక్కర్లో వేసి ఒక అర గ్లాసు వాటర్ పోసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. మామూలుగానైనా ఉడికించుకోవచ్చు, ఒక గ్లాస్ వాటర్తో స్టవ్ మీద ఉడికించుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే నాకు శనగలు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. దీన్ని మనం ఒక స్టవ్ మీద ఒక కళాయి తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి దీంట్లోనే కొంచెం చాట్ మసాలా, ఒక అర స్పూన్ గరం మసాలా, ఒక అర స్పూన్ మనకి రుచికి తగ్గట్టు సాల్టు, కొంచెం పసుపు, ఒక అర స్పూన్ కారం వేసేసి దీంట్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసేస్తే బాగుంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు 2 కూడా వేసేసి ముందుగా ఉడకబెట్టుకున్న శనగలు కూడా వేసేసి కలుపుకోవాలి. దీంట్లోనే ఒక అరబద్ద టమాటా కూడా వేసేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా మనకి స్నాక్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. శనగలు కూడా మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం సన్నకారపూస కూడా వేసేసి కలుపుకొని గార్నిష్ చేసుకోవటమేను. చూడండి, ఇలా తీసేసి నేను వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లో ఒక నిమ్మకాయ బద్ద కూడా పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి.